హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డువాడే ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నుంచి ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు రావడానికి అవకాశం ఉంటుంది. విషయంలోకి వెళ్తే ఆఫ్టర్ అఫీషియల్కి ఫైనల్కి ఏదైతే ఉందో అది విడుదలైన తర్వాత అదేవిధంగా ఓఎంఆర్ స్కాన్ కాపీలు పెట్టిన తర్వాత అభ్యర్థులకు వచ్చినటువంటి మార్క్స్ అక్కడ డిలేటెడ్ క్వశ్చన్స్ని తీసుకున్న తర్వాత, ఎందుకంటే దాదాపుగా 9 క్వశ్చన్లు డిలేట్ చేయడం జరిగింది కాబట్టి కొంత కటాఫ్ పెరిగే అవకాశం ఉంది. మనం గత వీడియోలో అయితే 110 to 115 సివిల్ ఓపెన్ జనరల్ కటాఫ్ పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ 9 మార్కుల ప్రభావం తగ్గే అవకాశం ఉంది, అది అందరికీ కలిసే అవకాశం ఉంది. కాబట్టి దాదాపుగా ఆ స్కోరు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రామాణికతను ఎంత చేయగలుగుతారో నిజంగా 10 క్వశ్చన్లు ఇచ్చినప్పుడు అనే అంశాలను గుర్తుగా పెట్టుకొని అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ల కఠినత్వం ఆధారంగా మళ్ళీ ఒక వీడియో తీసుకురావడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ వీడియోనే దాదాపుగా కరెక్ట్ కావచ్చు అనేది నా అభిప్రాయం. గతంలో వేరే ఎగ్జామ్స్కు చేసినప్పుడు కూడా దాదాపు ఆ ప్రామాణికత సాధించడం జరిగింది. మొత్తం 31 జిల్లాల ఎక్స్పెక్టెడ్ కటాఫ్లని దాదాపుగా గెట్ చేయడం జరిగింది. మల్కాజ్గిరి లాంటి జిల్లా ఏదైతే జేపీఎస్ విషయంలో అదొకటి, అదేవిధంగా ఇంకో 88 ఓపెన్ కటాఫ్ గద్వాల్ లాంటి జిల్లాకు జేపీఎస్లో రావడం జరిగింది. ఆ 2 జిల్లాల దాదాపుగా గతంలో గెట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే మాదిరిగా గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు సివిల్ ఓపెన్ కటాఫ్ వచ్చేసి ఈసారి ఏదేమైనా 118 నుంచి 123గా ఉండబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. 118 నుంచి 123 మధ్యన ఎక్కడైనా చాలా జిల్లాల్లో ఈ ఓపెన్ కటాఫ్ ఉండొచ్చు. కొన్ని ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కాంపిటీషన్ కొద్దిగా తక్కువగా ఉండి పోస్ట్ ఎక్కువ ఉన్నటువంటి జిల్లాలో ఇంకా కొద్దిగా ఒక 2-3 మార్క్స్ లేదా 2 మార్క్స్ కిందికి వచ్చే అవకాశం ఉంటుంది సివిల్ ఓపెన్ కటాఫ్ విషయంలో. ఇది అదేవిధంగా ఫైర్ ఓపెన్ కటాఫ్ విషయంలో 135+గా ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. ఫైర్ ఓపెన్ కటాఫ్ ఎక్స్పెక్టెడ్ కటాఫ్ కొద్దిగా 130+ ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా ఫైర్కు ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు రిజర్వేషన్లలో అనేది మా ఉద్దేశం. ఇక పోయినసారి సివిల్ నల్గొండ లాంటి జిల్లాలో తీసుకున్నప్పుడు 131 ఓపెన్ కటాఫ్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పోస్టుల సంఖ్య, అప్పుడు ఉన్నటువంటి 120 పోస్టుల సంఖ్య, ఇప్పుడు ఉన్నటువంటి 400 పోస్టుల సంఖ్యతో పోల్చి అంచనా వేసినప్పుడు ఈ 118 నుంచి 123 మధ్యన ఓపెన్ కటాఫ్ ఉండొచ్చు అనేది మా అభిప్రాయం. చాలామంది అభ్యర్థులకు 130+ కూడా రావడం జరిగింది ఈ 9 క్వశ్చన్లు కలుపుకొని విడుదల చేయడం వల్ల. ఇదొకటి ఇది సివిల్కు సంబంధించి. ఇక ఏపీఎస్పీ ఇంకా ఏఆర్ లాంటి ఉద్యోగాలకు సంబంధించి ఈవెంట్స్ ఆధారంగా వాటిని తీయడం జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా పురుష అభ్యర్థుల్లో 95+ ఉన్నటువంటి ఓపెన్ జనరల్ అభ్యర్థి 95+ ఉన్నటువంటి ఓపెన్ జనరల్ అభ్యర్థి టీఎస్ఎస్పీ కానిస్టేబుల్గా హోప్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. టీఎస్ఎస్పీకి సంబంధించి మన గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అన్నమో ఇప్పుడు తెలంగాణ స్పెషల్ పోలీస్గా పిలవడం జరుగుతుంది. దానికి 95+ ఉన్నటువంటి అభ్యర్థి హోప్స్ పెట్టుకోవచ్చు ఓపెన్ జనరల్లో. ఇంకా రిజర్వేషన్లో 4-5 మార్క్స్ అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ ఆధారంగా తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఈవెంట్స్ ప్లస్ స్కోర్ మార్క్స్ ఆధారంగా ఇది ఒకటి. అదేవిధంగా 100+ ఉన్నటువంటి అభ్యర్థి ఏఆర్ సంబంధించి హోప్స్ పెట్టుకోవచ్చు ఓపెన్ జనరల్లో ఈవెంట్స్ ప్లస్ స్కోర్ వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా 100+ ఉన్నటువంటి అభ్యర్థి మనం ఏదైతే అంటున్నామో ఏఆర్కి సంబంధించి హోప్స్ పెట్టుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకొక 1-2 మార్క్స్ టీఎస్ఎస్పీకి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఏఆర్కి సంబంధించి అంటున్నామో ఆ ఏఆర్కి సంబంధించి కానీ ఇంకొక 1 or 2 మార్క్స్ తగ్గొచ్చు. దాదాపు టీఎస్ఎస్పీ విషయంలో అయితే తగ్గొచ్చు, ఏఆర్ విషయంలో మాత్రం 100+ ఉంటుంది అనేది మా అభిప్రాయం. ఇది ఏఆర్ సంబంధించింది, ఏపీఎస్పీ సంబంధించింది, సివిల్కి సంబంధించింది, ఫైర్కి సంబంధించింది. మరొక వీడియోలో మిగతా కటాఫ్లు ఇప్పుడు ఇక్కడే ఎస్పీఎఫ్ కూడా ఇక్కడ ఇంకా దీని కింద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకా కూడా కిందికి వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా కష్టపడ్డ ప్రతి అభ్యర్థికి ఈసారి మరి ఇంకా వేరే ఉద్యోగాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఈ కటాఫ్లు యావరేజ్గా అంతా చూసిన తర్వాత మరొక వీడియో అయితే మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది అభ్యర్థులు మా నెంబర్ సేకరించి అనేక కాల్స్ రోజు కొన్ని 100 కాల్స్ కాల్ చేయడం జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి మా ఛానల్ విశ్వసనీయత ఆధారంగా గతంలో మేమైతే చాలా వీడియోలు పెట్టినాము. ఏదైతే జేపీఎస్ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, చాలామంది నో వన్ కెన్ ప్రెడిక్ట్ ద కటాఫ్ అన్నటువంటి అభ్యర్థులు కూడా ఫోన్ చేసి అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇదే మాదిరిగా అది ఉన్నటువంటి ఆ విశ్వసనీయత పోగొట్టుకోవద్దన్న ఉద్దేశంలో మరొక మంచి వీడియో, ప్రామాణికతమైన వీడియో తీసుకురావాలన్న ఉద్దేశంలో ఈ వీడియో తీసుకురావడం జరుగుతుంది. సివిల్ 118 to 123 నల్గొండ లాంటి జిల్లాలో ఓపెన్ కటాఫ్ ఉండొచ్చు అనేది మా అభిప్రాయం. ఆ మధ్యలో అదేవిధంగా కొన్ని జిల్లాల్లో ఇంకా తక్కువ కూడా 1-2 మార్కులు తక్కువ ఉండొచ్చు అనేది అభిప్రాయం.
ఫైర్కి సంబంధించి 135+ ఉండొచ్చు నల్గొండ లాంటి జిల్లాల్లో అనేది మా అభిప్రాయం. వేరే జిల్లాల్లో 130+ ఉన్న ఓపెన్ జనరల్లో, కొన్ని తక్కువ కాంపిటీషన్ ఉన్నటువంటి జిల్లాల్లో ఓపెన్ జనరల్లో 130+ ఉన్న రావచ్చు ఫైర్. ఇంకా అదేవిధంగా రిజర్వేషన్ కేటగిరీలో 130+ ఉన్న ఓట్స్ పెట్టుకోవచ్చు ఫైర్కి సంబంధించి. ఇంకా ఏఆర్కి సంబంధించి ఓపెన్ జనరల్ వచ్చేసి 100+ ఉన్నటువంటి అభ్యర్థి ఓట్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా టీఎస్ఎస్పీకి సంబంధించి 95+ ఉన్నటువంటి అభ్యర్థి ఓట్స్ పెట్టుకోవచ్చు అనేది మా ఉద్దేశం. ఇది అభ్యర్థుల అవగాహన కొరకు మాత్రమే రూపొందించినటువంటి వీడియో. మాది ఇది ప్రామాణికత కాదు. టీఎస్ఎల్పీఆర్కి సంబంధించి అఫీషియల్ సంస్థలు ఏవైతున్నాయో వాళ్ళు విడుదల చేసినటువంటి ఎక్స్పెక్టెడ్ కటాఫ్స్ మాత్రమే ఆఖరికి ప్రామాణికత అవుతుంది. ఎవరిని మనసు నొప్పించాలన్న ఉద్దేశం అసలు కాదు. మీకున్నటువంటి ఆ టెన్షన్ వాతావరణాన్ని కొంత పోగొట్టాలన్న ఉద్దేశమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం. ఇది అండి డూ ఆర్ డై ఛానల్ సంబంధించిన సమాచారం. మరొక వీడియోతో మరింత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు మా ఛానల్లో ఉన్నటువంటి మిగతా వీడియోను వాచ్ చేస్తూ ఉండండి.